ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, ఆంధ్రప్రదేశ్ ట్రైకార్డ్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు. ఈ సందర్భంగా గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ, మన స్థాయిలో పరిష్కారం అయ్యే సమస్యలను అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని అన్నారు. వచ్చిన అన్ని సమస్యలు రాష్ట్ర కార్యాలయానికి తీర్మానం ద్వారా పంపడం జరుగుతుందని అన్నారు. ప్రతిపక్షం చేస్తున్న అసత్య ఆరోపణలను ఖండించారు. బొరగం శ్రీనివాసులు మాట్లాడుతూ, జగన్ ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి పోలీసులను బట్టలోడదీస్తానని, ఒక నాయకుడు తెలుగుదేశం వారిని చంపేస్తాం అని బెదిరించడం పట్ల ప్రభుత్వం వారిపై సుమోటోగా కేసులు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల పార్టీ అధ్యక్షులు, చింతలపూడి నియోజకవర్గ పరిశీలకులు పారేపల్లి రామారావు, మొగబర్తి సోంబాబు, అమరవారపు అశోక్, పారేపల్లి నరేష్, సుంకవల్లి సాయి, ములిశెట్టి నాగు, జారం విద్యాసాగరిక, బొబ్బర ఎలీషా, మాటూరి ముసలయ్య, పుసులూరి అచ్యుతరావు, గుబ్బా రాంబాబు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంచి కార్యక్రమాలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పోలీస్ శాఖను ఏ విధంగా హెచ్చరిస్తూ ఉంటాడు? గొడ్డలోడు తీసుకుంటాడా? గొడ్డలోడు తీసి నిలబెడతాడా? ఎక్కడైనా సప్త సముద్రాలు అవతలు దాటైనా సరే అక్కడ పెట్టి దాన్ని చేస్తాడా? అంటే ఏదో సామెత ఉంది, ఆవు చేలో వేస్తే దూడ కట్టుకుని వేస్తుందా అని చెప్పి ఒక సామెత ఉంది. ఆ దుర్మార్గుడు అలా మాట్లాడుతూ ఉంటే, నిన్న ఒక దుర్మార్గుడు కారుమూరు నాగేశ్వరరావు ఇక్కడ మా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మాజీ మంత్రి వెళ్ళ పెట్టాడు. ఒక యూస్లెస్ ఫెలో. నేను అనకూడదు కానీ మన సంస్కారం అంటేస్తూ ఉంది. మా నాయకులు ఏదైతే అంటారో సంస్కారం అంటేస్తూ ఉంది. అతను మాట్లాడే మాటలేంటి? గుంటూరు యువతలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇంట్లో ఇళ్లలోంచి లాక్కొడతారట. గుంటూరు అవతల ఉన్న వాళ్ళందరినీ కూడా ఇళ్లలోంచి లాగి నరికేస్తారట. మరి మన ప్రభుత్వం ఏం చేస్తుంది సార్? మనం ఏం చేస్తున్నాం సార్? ఖచ్చితంగా ఇది పోలీస్ డిపార్ట్మెంట్కి, డీజీపీ గారికి, ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ ఇమీడియట్గా అక్కడ జగన్మోహన్ రెడ్డి మీద, ఇక్కడ కారుమూరు నాగేశ్వరరావు మీద సుమోటోగా కేసులు తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేసి లోన్కి వెళ్ళకపోతే, లోన్ అయిపోతే రాబోయే రోజుల్లో ఒక్కసారి ఈ రాష్ట్రంలో శాంతి భద్రత పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పి గన్నాన్యులుగా నేను అడుగుతున్నా. మన కూటమి కుటుంబ సభ్యులు అడుగుతా ఉన్నారు, రాష్ట్ర ప్రజలు అడుగుతా ఉన్నారు. మీరంతా కూడా పరిపాలన బాగుంది, కేంద్ర ప్రభుత్వం బాగా సహకరిస్తూ ఉంది, ఇక్కడ అన్ని విధాలుగా కూడా దెబ్బతిన్నటువంటి ఆర్థిక వ్యవస్థను మీరంతా కూడా బాగు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మాకు కూడా గ్రౌండ్ లెవెల్లో బీజేపీకో, జనసేనకో, తెలుగుదేశం పార్టీకో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి, అన్నీ కూడా పక్కన పెట్టి, బాధలున్నా పక్కన పెట్టి ఈ రాష్ట్ర అభివృద్ధికి మీరు చేసేటువంటి కృషికి మద్దతు ఇవ్వాలని మేము కూడా కలిసికట్టుగా ఉండేటువంటి సందర్భం చేస్తూ ఉంటే, మన ప్రభుత్వమే ఒక సాధారణ ఎమ్మెల్యేకి 1200 మంది మరి రక్షణ ఎందుకు ఇవ్వాలి? పోలీసులు ఎందుకు ఇవ్వాలా? ఇదే వంకన పెట్టిన అతను ప్రతిపక్ష హోదా లేదు కదా, ప్రతిపక్ష హోదా రాలేదు కదా, దానికి తగ్గ సంఖ్యాబలం లేదు కదా, ప్రతిపక్ష హోదా లేకుండా నేను అసెంబ్లీకి రానని చెప్పి వెళ్ళిపోయాడు కదా, పారిపోయాడు కదా, ప్రజాసంఘం మీద ప్రశ్నించకుండా. మరి అటువంటి వ్యక్తికి భద్రత కల్పించడమే కాకుండా అక్కడ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అలా మాట్లాడితే, ఇక్కడ ఈ దుర్మార్గుడు కారుమూరు నాగేశ్వరరావు ఇట్లా మాట్లాడుతూ ఉంటాడు. మరి ఈ రోజు ఇక్కడ వచ్చినప్పుడు దీనికి మీద మండలంలో ఉన్నటువంటి నాయకులంతా కూడా మరి ఇక్కడ ఇన్ఛార్జ్ వర్గ గారు మన పార్టీ వారు అతను ఇంకా ఆ కార్యక్రమాలు ఆపలేనటువంటి సందర్భంలో మీడియా ద్వారా నేను వివరిస్తా ఉన్నాను. మద్దా వెంకటకృష్ణ అనే వ్యక్తికి తెలుగుదేశం పార్టీకి మొన్న సస్పెండ్ ఏదైతే చేశారో ఆ రోజు చేయగలిగిన సందర్భంలో లేదు. అతను ఒకవేళ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలను, ఆ గ్రామాల్లో ఉన్నటువంటి వ్యాపార వర్గాల వాళ్ళను, ఇతర వర్గాలుగా ఇబ్బంది పెడితే ఖచ్చితంగా చట్టం తన ఫలితం తీసుకుంటుందని చెప్పి ఈ విషయంలో మా ఇన్ఛార్జి బొరగం శ్రీనివాస్ గారు కానీ, ఎమ్మెల్యే మరి బాలరాజు గారితో కూడా నేను చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆ రోజు నుంచి కూడా ఆ మద్దా వెంకటకృష్ణ అనే కార్యకర్తకి తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. అతను ముందే పార్టీ నుంచి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఒకటే గుర్తుంచుకోవాలి, ఏంటంటే ఒకే ఒకటి, గుడ్డను ఓడదీస్తానన్న ముందు నీ గుడ్డను ఓడదీశారన్న విషయం నేను గుర్తుంచుకో. నీకు 11 సీట్లు ఇచ్చి మొత్తం గుడ్లను ఓడదీస్తాను, ఇక్కడ నువ్వు గుడ్లను తీసేది, నీకు ఆల్రెడీ గుడ్డలు ఓడదీసి నేను బెంగళూరు పంపిస్తాను, ఇంకా రావు, నీకు నాకు వద్దు, నాకు ప్రత్యేక ఇదేంటి ఈ ప్రతిపక్ష హోదా ఏమన్నా ఇవ్వనన్నారు. నీ అర్హత కోల్పోయావు. ఏ రకంగా నీకు అర్హత ఉంది? ఏ రకంగా లేదు. కాబట్టి నీకేదన్నా దమ్ము ధైర్యం ఉంటే ప్రజల్లోకి వెళ్ళి నీ ప్రజల్లో నీ అభిమానం సంపాదించు. ఇటువంటి లేనిపోయి పుట్టలు పుట్టడం చెప్తే ఈ జనాలు నమ్మడానికి సిద్ధంగా సందర్భం హెచ్చరిస్తున్నాను.